శాస్త్రం కాడికే రాకుండా ఆ మాటలే వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తా అంటే పందులు కుక్కలే పుడతారు. కాబట్టి అటువంటి నికృష్టమైన జన్మలు పొందకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వేద జ్ఞానాన్ని పొందాలి. మనుషులు, భావాలు, పూజాలు, గుళ్ళు, గోపురాలు ఎవరెవరు ఎన్నో చెబుతారు, ఎన్నో ఉత్సవాలు, తిన్నాళ్ళు, జాతరలు, ఊరేగింపులు బ్రహ్మాండంగా సందడవుతారు. ఏమిటికి కారణము? ఒళ్ళులో ఉన్న కోరికలు రేపుకోవడానికి. అవన్నీ చూసేది ఎవరు లేడము, ఇంకా అది బాగుంది ఇది బాగుంది అని కేకలు పెట్టడము, అది ఇది రకరకాలుగా ఇంకా అక్కడికి పోయి చూద్దాం ఇక్కడికి పోయి చూద్దాం. ఇవన్నీ ఏం పనులు? దేవునికి పనికొచ్చేటివి కాదు. ఇవన్నీ మనుషులు చేయడానికి. అందుకే లోకమంతా ఇట్లా నాశనమైపోతానే ఉంది. ఈ ఆచారాలు ఉన్నంత కాలము లోకం ఎప్పుడూ బాగుపడదు. ఏ జీవులు ఏ ఆత్మలు కూడా బాగుపడవు. నాశనం వైపే పయనిస్తాయి. పశుపక్షాది క్రిమికీటకాల జన్మలే ఎత్తుతూ ఉంటాయి. ఎవడో ఒక్క మహాజీవుడు తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఆ జీవుడు ఈ జ్ఞానం తెలుసుకుంటే వాని అదృష్టం, వాని పూర్వజన్మ సుకృతం. ఇక్కడికి రానివాడు మాత్రము పంది కుక్క జన్మలు ఎత్తుకుంటూనే పుడతాయి. కాబట్టి ఇటువంటి కథలని దేవుణ్ణి మనము కదులుతాడు, తిరుపతిలోంచి మా ఇంటికి వస్తాడు, లేకపోతే నందవరంలోంచి సోరమ్మ మా ఇంటికి వచ్చాది, యాప్రాల సోరమ్మ ధరం కాదు అని అక్కడికి పోయి చంపుతుంటారు. చూడండి, సోరమ్మ అంటే ఒకటే సోరమ్మ అనుకోవచ్చు, అంతగా ఒకటే కదా. ఇది లెక్క వేసుకోవాలి.